సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఎవరున్నారు తెలుసా అండి? అందరికీ సుపరిచితులు. వారి నవ్విస్తూ ఉంటే అందరం అన్ని బాధల్ని, కష్టాలని మర్చిపోతూ ఉంటాం. 20 ఏండ్ల అనుభవం నటనలో ఉన్న ప్రముఖ సీనియర్ నటుడు కిషోర్ దాస్ గారు. సో ఈరోజు వారితో బోల్డ్ అన్ని ముచ్చట్లు. దేనికి అంటే ఒక మీడియా అకాడమీ, ఛాయా మీడియా అనేది ఒక అకాడమీ ఉందండి. దానికి వీరు ప్రిన్సిపల్ అన్నమాట. సో ఆ మీడియా అకాడమీ గురించి, వారి అనుభవాల గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మిమ్మల్ని చూస్తేనే నవ్వొస్తుంది. అలా ఉంది నా బతుకు. అయ్యో, చాలా మందికి లైఫ్ ఇస్తున్నారండి మీరు. నేను కాదన్నా, లైఫ్ ఇవ్వకపోతే వైఫ్ ఇస్తానా ఏంటి? ఇదిగోండి ఇలా ఉంటుంది. అందుకే మనకు టైం తెలియకుండా అయిపోతుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సార్, ఫస్ట్ మీరు 20 ఏండ్ల అనుభవం కాబట్టి ఫస్ట్ మీ సీనియారిటీ గురించి ఒక్కసారి మాట్లాడి దెన్ ఈ మీడియా, ఛాయా మీడియా గురించి మాట్లాడదాం. 20 ఏండ్ల అనుభవం ఉంది కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి దాంట్లో. నటన విషయంలో కానీ, మన అంటే హీరోలు కానీ హీరోయిన్లు మీరు అందరినీ చాలా మందిని చూసేశారు, మొత్తం చదివేశారనే చెప్పాలి. చూసేశారు, చదివేసింటారు కూడా. చదివేసినంత తెలివితేటలు మీలాగా లేవులండి మాకు. అలాగే అంటారు. సో ఎలా అనిపిస్తుంది సార్ అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు బాగా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కంఫర్ట్ పెరిగింది. సెల్ ఫోన్ వచ్చిన 10 ఏళ్లకు నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే, సెల్ ఫోన్ వచ్చి ఇప్పుడు సెల్ ఫోన్లోనే తీసేస్తున్నాడు సినిమాలు. అసలు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ఎన్నెన్ని తీస్తున్నారో ఈ రోజుల్లో. మంచి యాపిల్ ఫోన్ ఉంటే కాస్ట్లీది తీసేది సినిమా. ఒకప్పుడు కెమెరా అంటే ఎంత పెద్దది ఉండేది, మోయడానికి 2 పట్టేవాళ్ళు, పెద్ద కెమెరాలు ఉండేవి. ఇప్పుడు ఎంత చిన్న చిన్న కెమెరాలు వచ్చాయి, ఎంత ఫైన్ రెజల్యూషన్. అయితే యాక్టర్లు మంచి వాళ్ళు ఇంకా రావాలి అనే నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ఇంకా మంచి యాక్టర్లు రావాలి, మేము తోమించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ జీళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా ఉండాలి అనిపిస్తుంది నాకు. తగ్గారు అనలేను కానీ ఇంకా ఎక్కువ మంది రావాలి. అంటే వాళ్ళలో ఆ కసి, పట్టుదల ఇంకా మీకు కనిపించలేదు అనిపిస్తుంది. అది తెలియాలి. ఏం సార్ అప్పుడు నేను 2009 నుంచి 2014 టీవీ 9లో ఎవరు గోలేవారిది ప్రోగ్రామ్ చేశాను. గెటప్ సీన్ మాతో పాటు ఒక మెంబరు. ఆ అబ్బాయిలో జీల్ ఆ రోజుల్లో నేను చూసి, మాతో పాటు అన్ని క్యారెక్టర్లు వేసేవాడు. అతని జీల్ చూసి నేను బెదిరిపోయేవాడిని. ఏంట్రా సీను, నీ డెడికేషన్ ఏంటి, నీ పెర్ఫెక్షన్ ఏంటి, ఆశ్చర్యంగా ఉందిరా సీను అనేవాడిని. నాకు సలహాలు చెప్పేవాడు. అంటే నేనేది పెద్ద పుడింగ్ అని కాదు, నేను కూడా ఇష్టపడేవాడిని అతని కరెక్షన్స్కి. అంత డెడికేషను, ఎక్యురసీ, పెర్ఫెక్షను, ఆ బాడీ లాంగ్వేజు, తర్వాత రకరకాలు ఎన్ని రకాలు చేసేవాడు అంటే కళ్ళు తిరిగిపోయేవి. నేను నడుచుకుంటూ వస్తే కరెక్ట్గా నాలా నడిచేవాడు. నేను మాట్లాడే విధానం, నేను ఎవరి గోలవారిది కార్యక్రమానికి స్వాగతం అని ఇట్లా నిలబడి ఎలా చెప్తానో టక్మని చెప్పేవాడు. నా టేక్ అవ్వగానే తను చేసేవాడు. మేము తెగ నవ్వుకునేవాళ్ళం. నమస్కారం, ఎవరి గోలవారిది కార్యక్రమానికి స్వాగతం, ఈరోజు ముఖ్యాంశాలు సేమ్ చెప్పేవాడు. మా డైరెక్టర్ గారు పడి నవ్వేవారు. పర్ఫెక్షన్ అనమాట. తను మళ్ళీ సొంతంగా చేస్తే అసలు అదిరిపోయేది. అట్టా డెడికేషన్. అంటే యాక్షన్ అంటే ప్రాణం పెట్టేయాలమ్మా. ప్రాణం పోతున్నా సరే తెర మీద ఉంటే, కెమెరా ముందు ఉంటే అదే మైండ్, ఇంకేం ఉండకూడదు. అట్లా ఆ డెడికేషన్ ఉండాలి. నేను చాలా కాలం క్రితం ఒకసారి, ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా, ఒక ఏదో సినిమా, చిన్న సినిమా యాక్ట్ చేస్తున్నాను. రాత్రిపూట షూటింగ్ అవుతుంది. డైరెక్టర్ కాకుండా ఎవరో ఏదో సలహా చెప్తున్నారు, గుండి పెట్టుకో అని. నాకు వినపడడం లేదు. డైరెక్టర్ గుండి పెట్టుకో అంటే నేను గుండి పెట్టుకున్నాను. తర్వాత ఆ మనిషి అడిగాడు నన్ను, షూటింగ్ ఆ టేక్ అయిన తర్వాత, ఏమయ్యా నేను 10 సార్లు చెప్పాను గుండి పెట్టుకుంటే నీకు వినపడి చావదా అన్నాడు. అతను కో డైరెక్టర్. నాకు ఒకసారి టేక్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ వాయిస్ తప్ప ఏది వినబడదండి, వినబడుతుంది కానీ లోపలికి ఎక్కదండి అని చెప్పాను. అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. డైరెక్టర్ అభినందించాడు, కో డైరెక్టర్ తిట్టాడు, అది వేరే విషయం. అలాగుండాలి డెడికేషన్. అంటే పావురం కన్నే కనబడాలి. మనం బాణం వేస్తే పావురం కనబడకూడదు, చెట్టు కనబడకూడదు, కొమ్మలు కనబడకూడదు, రెమ్మలు కనబడకూడదు. అది ఆ డెడికేషన్ ఉన్నవాళ్ళు రావాలి. మా ఊరు వెళ్ళాను, ఏమంటే ఈడు మా వాడు చదువు రావట్లేదండి, బిఏ చదివాడు కానీ వాడికి చదువు రావట్లేదు, చదువు మానేసి గాలికి తిరుగుతున్నాడు,
మీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళింది ఏమైనా యాక్టింగ్కి పనికి వస్తాడేమో. ఏమనుకోవాలండి? అదే కదా, ఏమనుకోవాలి అంటే పనికి మాలిన వాళ్ళందరూ యాక్టర్లు అవుతారా? మేమంతా పనికి మాలిన వాళ్ళమా? మేమైనా తక్కువ చదివేమా? మేమేం తక్కువ చదవాలి, బ్రహ్మాండంగా చాలా చదువులు చదివే వచ్చాము ఇక్కడికి. చదవకుండా రావాలి, చదువుకునే రావాలి, చదువు పూర్తి చేసుకునే రావాలి. ఊరికే చదువు లేకుండా వచ్చేసి డైలాగులు చెప్పేస్తానంటే కాదు. 4 డైలాగులు ఎవరో చెప్తుంటే ఆ రీల్స్ చూసేసి నిన్ను చంపేస్తా, నిన్ను కొట్టేస్తా, నిన్ను పొడి చేస్తా అని అక్కడ నుంచి వాయిస్ వచ్చేస్తుంటే అది కాదుగా. మనం సొంతంగా యాక్ట్ చేయాలి, లోపల నుంచి యాక్టింగ్ రావాలి, అప్పుడు వాడు నటుడు. అంతేగాని ఎవరో చెప్పిన డైలాగ్కి మనం బాడీ లాంగ్వేజ్ ఇస్తే కాదు. రీల్స్ చేసేస్తుంటారు, ఓ తెగ చేసేస్తారు. వాడికి సెట్లో పిలిచి ఒక డైలాగ్ చెప్తే చెప్పలేడు. అలా కాదుగా. అది ఆ కసి జీలు ఉన్నవాళ్ళు ఇండస్ట్రీకి వస్తే విల్ హ్యావ్ గుడ్ యాక్టర్స్. నరాన జీర్ణించుకోవాలి నటన. మీకు నరాల గురించి బాగా తెలిసినట్టుంది. న్యూరాలజీ చదివారా? లేదు, అంటే ఆమె చెప్పేదాన్ని బట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ ఆ రేంజ్ లో ఉంటే గానీ ఆ డెడికేషన్ ఇవ్వలేము అని అర్థమైంది. సంతోషం. అయితే ఇప్పుడు మామూలుగా సార్ ఏంటంటే ఒక సినీ ఇండస్ట్రీకి పంపించాలి అమ్మాయిల్ని అంటే భయపడుతూ ఉంటారనమాట. అంటే భద్రతా భావం ఉండదు, కమిట్మెంట్స్ అని అంటూ ఉంటారు. అది ఎంత వరకు అబ్బే ఏ ఫీల్డ్లోనూ లేదండి. ఒక్క మా సినిమా ఫీల్డ్లోనే అభద్రతా భావం ఉందండి. సాఫ్ట్వేర్లో అలాంటి ప్రాబ్లమే లేదండి, ఆఫీసుల్లో అలాంటి ప్రాబ్లమే లేదండి, బస్సుల్లో అలాంటి ప్రాబ్లమే లేదండి, రైలుల్లో ప్రాబ్లమే లేదండి, విమానాల్లో అలాంటి ప్రాబ్లమే లేదండి. మా ఒక్క సినిమాలోనే చెత్త విధవలు అందరు ఉన్నారండి. తప్పు కదా. రైట్, ఖచ్చితంగా. ప్రతి ఇండస్ట్రీలో ప్రతి చోట మనిషి అనేవాడు దుర్మార్గుడు. మనం మనిషితో జాగ్రత్తగా ఉండాలి. మనం తప్పుడుగా ఉంటే వాళ్ళు తప్పుడుగా ఉంటారు, మనం పద్ధతిగా ఉంటే వాళ్ళు పద్ధతిగా ఉంటారు. ఆఫీసుల్లో జరగవా? హైటెక్ సిటీ డ్రైనేజీలు తీయండి, మీకు ఎన్ని కండములు బయటపడతాయో తెలుస్తుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటారు, అక్కడ జరిగేది ఎంతమందికి తెలుసండి? మాదొక్కటే అపవిత్రమైంది, మిగతా అంతా పవిత్రమైందా? ప్రపంచం అంతా అపవిత్రమైందే, ప్రపంచం అంతా పవిత్రమైందే. ఆడపిల్ల పద్ధతిగా ఉంటే ఎవడు కెలకడు. మీరు తేడా ఉన్నారనుకోండి, నేను తేడాగా ఉంటాను. మీరు మర్యాదగా అన్నయ్య అంటే చెల్లెమ్మ అంటాను. ఖచ్చితంగా అందులో ఏం లేదమ్మా. మీరు పద్ధతిగా ఉంటే మేము పద్ధతిగా ఉంటాం. కమిట్మెంట్స్ అనేది కంపల్సరీ. ఎక్కడ కమిట్మెంట్ లేదమ్మా, ఎక్కడ లేదు కమిట్మెంట్. ప్రతి చోట కమిట్మెంట్ ఉంటుంది. మీరు ఆ ఫీల్డ్లో ఉంటే మీకు ప్రాబ్లం ఉంటే వాళ్ళు అడుగుతారు కమిట్మెంట్, లేకపోతే ఎందుకు అడుగుతారు? ఆఫీసుల్లో ఎంతమంది లేరండి ఆడవాళ్ళు ప్రమోషన్లు పొంది? ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే ఉందా? ఒక్క టీవీ ఇండస్ట్రీలో ఉందా? బయట లేదా? ఆడ మగ ఎక్కడుంటే అక్కడ ఆకర్షణ ఉంటుంది. ఎక్కడ ఆకర్షణ ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, మీరు పద్ధతిగా ఉంటే వాళ్ళు పద్ధతిగా ఉంటారు. పిల్లల్ని మనం సరిగా పెంచాలి, వాడు సరిగా పెరిగితే అదృష్టం, వాడు జాగ్రత్తగా ఉంటే అదృష్టం. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ పాయింట్. ఆడవాళ్ళు మగవాళ్ళలా ఉండాలనుకుంటే అవ్వదు. ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా ఒద్దికగా పద్ధతిగా ఉంటే ఎవరి దగ్గరికి రారు, ఎవరు కెలకరు. ఎందుకు కెలుకుతారు? మీరు అడ్డగోలుగా వచ్చి అడ్డగోలుగా మీద పడిపోతే మేము కెలుకుతాం, అంతే కదా. మేము కెలకాలంటే ధైర్యం ఉండొద్దు, మీరేమీ చేయకుండా. అంటే అలా గెలికే వాళ్ళు ఎవరు లేరు అంటారా? ఉంటారు, ప్రతి చోట ఉంటారు. మళ్ళీ అది మా ఒక్క ఇండస్ట్రీలోనే కాదమ్మా, ప్రతి చోట ఉంటారు, ఎవ్రీవేర్. మీరు బస్సులో చిచ్చోరాలు తిరగట్లే, రైళ్లలో చిచ్చోరాలు తిరగట్లే. ఒక్క ఇండస్ట్రీకి కమిట్మెంట్లు అడుగుతారు అని ఆపాదించకండి, అది తప్పదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది సొసైటీ, పెరిగింది. మీరు చెప్పిన దానికి నేను ఒకప్పుడు ఇది కాస్త తక్కువగా ఉండేది, గుట్టుగా ఉండేది. ఇప్పుడు గుట్టు కాస్త బయటపడింది, విచ్చలవిడైపోయింది. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి తిరగడం అన్నది మా కాలేజీలో మేము చదివే రోజుల్లో ఒక 10-12 మంది అబ్బాయిలు 10-12 మంది అమ్మాయిలు మాత్రమే. మా కాలేజీలో 3000 మంది చదివేవారు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఏ. మా కాలేజీలో 3000 మంది చదువుకునేవాళ్ళు. 10-12 మంది 10-12 జంటలు ఉండేవి, బయట కనబడేవాళ్ళు ఓపెన్గా. ఈరోజు వెళ్ళండి మా కాలేజీకి, ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి భుజం రాసుకుని భుజం మీద చేసుకుని, అస్సలు ఒకళ్ళకొకడు నేను చెప్పలేను, సర్వత్రా అలాగే ఉంది. హోటల్కి వెళ్తే ఒక అబ్బాయి అమ్మాయి దూరం నిలబడి మాట్లాడతారు ఎక్కడైనా. ఇవాళ వెళ్ళండి మీరు, ఆ ఫ్రీడమ్ పెరిగింది. చెడ్డదారి పట్టేవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు కాస్త గుట్టు ఉండేది, ఇప్పుడు గుట్టు లేదు.
గుట్టు రట్టయిపోయింది. అప్పుడు కాస్త తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం ఎక్కువైంది. దానికి కారణం మొబైల్, దానికి కారణం టీవీ. ఈ సాధనాలు ఎప్పుడైతే ఎక్కువైపోయాయో కొన్ని విషయాలు నాకు బాగా తెలుసు. డిగ్రీ దాకా మాకు చాలా విషయాలు తెలియవు, ఆడామొగకి సంబంధించి అనేక విషయాలు తెలియవు. డాక్టర్ సమరం సెక్స్ సైన్స్ పుస్తకం చదివేదాకా పురుష స్త్రీ సంబంధాలకు సంబంధించి, శారీరక సంబంధాలకు సంబంధించి మాకు డిగ్రీ వచ్చేదాకా చాలా విషయాలు తెలియవు. ఈరోజు 6వ తరగతి అమ్మాయికి అన్నీ తెలుస్తున్నాయి. కారణం ఏంటి? మీరు మొబైల్ ఇస్తారు, మొబైల్లో కొడితే చాలా అన్నీ కనిపిస్తున్నాయి. యు ఆర్ ఎక్స్పోజ్డ్, యు ఆర్ సెక్స్పోజ్డ్. ప్రచార సాధనాల వల్ల సమాజం మరొక మెట్టు పైకి ఎక్కింది. ఇది వెస్టర్నైజేషన్, ఇది ఇండియన్ సిస్టమ్ కాదు, హిందూ పద్ధతి ఇది కాదు, మన ఓన్ సిస్టమ్ కాదు. మనం చాలా సాంప్రదాయమైన మన భారతదేశం, మనది చాలా మంచి హిందూ దేశం, మన కల్చర్ వేరు. ఇప్పుడు వెస్టర్న్ సొసైటీ హిందుత్వం గొప్పది, హిందూ మతం గొప్పది అని మొదలెడుతున్నారు. మనం అటువైపు పాశ్చాత్య పాకుళ్ళ వైపు మనం పాకులాడుతున్నాం. వీటన్నింటినీ పెట్టి మంచి సినిమాలు తీయచ్చు సబ్జెక్ట్ కదా. అవును, నిజంగా అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. మీరు అన్నది ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను సార్. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, హాస్పిటల్స్లో ఎక్కడ భద్రత లేదు. అదైతే ఇంట్లోనే తల్లి ఒడిలోనే బిడ్డకి భద్రత లేని భర్త కొడుతున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు తీసేసుకుంటున్నారు. కరెక్ట్నే. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు సార్ ఒక్క సినీ ఇండస్ట్రీ మీదే కమిట్మెంట్ అంటే ఇది ఎందుకు బాగా జనాలకు కనిపిస్తుంది? అందరూ కాసుకుని ఉంటారు. అంటే మీరు తుమ్మినా దగ్గినా విచిత్రం అయిపోతుంది, అది కనిపిస్తుంది టీవీలో, వాళ్ళకి సరదా చూడడానికి. జానీ మాస్టర్ ఇచ్చేసాడు, ఇంకెవరో ఇచ్చేసారు, విరుచు పడిపోతారు. బయట చేయట్లేదండి. జానీ మాస్టర్ చేసిన తప్పు కాదని నేను అనట్లేదు, నాకు తెలియదు అది ఏం జరిగిందో. బట్ ఎవరు చేసినా తప్పే, నేను చేసినా తప్పే. కానీ విపరీతంగా రాళ్ళు వేసేస్తారు ఇళ్లలో. బయట సమాజంలో జరగట్లే అక్రమ సంబంధాలు లేవా? అందరికీ ఉన్నాయి అక్రమ సంబంధాలు. బయటపడే వరకు రాజు, లేకపోతే బూజు. సినిమా ఇండస్ట్రీలో ఒక 5-10% ఉంటారు చెడ్డవాళ్ళు, నేను కాదనట్లేదు. వాళ్ళ వల్ల పైకి వచ్చిన వాళ్ళు అలాగే ఉండరమ్మా. మిగతా 95% నీట్గా ఉంటారు. ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో రావాలంటే ముందుగా ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి, మాలాంటి ఇన్స్టిట్యూట్స్కి వస్తే మేము నేర్పిస్తాం. యాక్టింగ్తో పాటు ఎవరి దగ్గరికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి, ఏది మోసం, ఏ సినిమా కంపెనీ మోసం, ఏ సినిమా కంపెనీ కరెక్ట్ కాదు, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మేము పట్టేస్తాం, మేము చెప్పేస్తాం. ఫలానా కంపెనీ వెళ్ళొద్దమ్మా, సేఫ్ కాదు. ఫలానా డైరెక్టర్ ముట్టుకోవద్దు, వెళ్ళొద్దు, సేఫ్ కాదు. కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, పేర్లు చెప్తారు. చాలా చిన్న ఆఫీసులు పెడతారు, ఒక చిన్న గదిలో పెట్టేసి ఊరికే ఆడిషన్స్ అని చెప్తారు. మోసం. వచ్చిన అమ్మాయిలందరినీ గోపుతారు, అబ్బాయిలందరినీ డబ్బులు అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటారు. మాకు తెలుసు వాళ్ళు ఎవరో, ఎలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు దాదాపు అందరి గురించి తెలుసు. మేము ముందే చెప్తాం, మీరు ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఫలానా చోటకి వెళ్ళకండి, ఫలానా మనుషులు, ఫలానా నెంబర్లు జాగ్రత్త నోట్ చేసి పెట్టుకోండి. మేము జాగ్రత్తలు చెప్తాం, సకల జాగ్రత్తలు చెప్తాం. షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని గంటలు అయిన తర్వాత వెంటనే మీ అమ్మని పిలిపించుకోవాలి, ఎన్ని గంటల వరకు షూటింగ్లో మీరు సేఫ్, వెంటనే ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి. మనం పిల్లలు రాత్రిపూట ఆఫీస్ నుంచి అర్ధరాత్రి వస్తుంటే మనం జాగ్రత్తలు చెప్తాం కదా, అలాగే మేము జాగ్రత్తలు నేర్పిస్తాం. కాబట్టి మా దగ్గరికి వస్తే మేమే చెప్తాం ఏం చేయాలన్నది. నథింగ్ టు వరీ అమ్మ. మనకి మంచి ఆర్టిస్టులు కావాలి, రావాలి. ఇట్ ఈస్ ఎ సేఫ్ ప్లేస్ లైక్ ఎనీ అదర్ ప్లేస్. అంటే మీరు అన్నట్టు ఈ ఛాయా మీడియా అనేది చాలా, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బయట ఉన్న అకాడమీస్తో పోల్చుకుంటే ఛాయా మీడియా అకాడమీ అనేది బెస్ట్ అకాడమీ అనేది నాకు అర్థం అయిపోయింది అనమాట. అయితే ముఖ్యంగా మేము చాలా సిస్టమేటిక్ ఉంటామమ్మా, అదే మీ స్పెషాలిటీ. మేము చాలా పద్ధతిగా నేర్పిస్తాము. బాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళే రండి. ఊరికే గాలిగా వచ్చేసి మేము 25,000 కడుతున్నాము, మేము 50,000 కడుతున్నాం, మాకు అవకాశాలు ఇప్పించేయండి, మేము వచ్చేస్తాం వెళ్ళిపోతాం అంటే రాదు. మీరు పక్కాగా నేర్చుకోవాలనే పూర్తి స్థాయి జిజ్ఞాస, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే రండి. లేనివాళ్ళు అవసరం మాకు, అవసరం లేదు. యాక్టింగ్ పట్టాలి, దాన్ని నాడి పట్టుకోవాలి, నేర్చుకోవాలి, మంచి యాక్టర్ని కావాలి అనే జిజ్ఞాస ఉన్నవాళ్ళు మేము తయారు చేస్తాం. మేము తయారు చేసి చూపిస్తాం. మా వాళ్ళు 600 మంది స్టూడెంట్స్ని నేను తయారు చేశాను.
అన్ని సినిమాల్లో ఉన్నారు ఈరోజు. మేము నలుగురున్నా, మేము అందరితో యాక్ట్ చేసాం. మా ఫౌండర్ వినోద్ మహేష్ బాబుతో యాక్ట్ చేశాడు, చిరంజీవితో యాక్ట్ చేశాడు, రామ్ చరణ్తో యాక్ట్ చేశాడు, నేను బాలకృష్ణతో యాక్ట్ చేశాను, రామ్తో యాక్ట్ చేశాను, చాలామందితో మేము అందరూ యాక్ట్ చేసాం. మా బబ్లు వెరీ ఫేమస్, మా ఉషశ్రీ మేడం చాలా సినిమాలు చేశారు. ఆవిడ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. మేమంతా ట్రైన్డ్, మాకు ఇండస్ట్రీ గురించి తరో నాలెడ్జ్ ఉంది. మా దగ్గరికి వస్తే ఇండస్ట్రీలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఏం చేస్తే ఇండస్ట్రీలో మనగలుగుతారో కూడా మేము నేర్పిస్తాం. మీరు ఏ తప్పులు చేయకూడదో మేము చెప్తాం. యాక్టింగ్ అంటే ఏంటి అన్నది మేము నేర్పిస్తాం. మా ఇండస్ట్రీ సర్టిఫికేట్ తీసుకుని మీరు ఎక్కడికి ఇండస్ట్రీలో వెళ్ళినా మీకు వెంటనే ఆదరణ ఉంటుంది. మా సర్టిఫికేట్గా వాల్యూ ఉంది. ఈరోజు వినోద్ ఫిల్మ్ అకాడమీ, ఛాయా మీడియా అంటే చాలు. ఇండస్ట్రీలో చాలామంది మా ఆఫీస్కి వచ్చి, మా దగ్గర గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంది, మా దగ్గర చాలామంది ఆడిషన్లు చేసుకుంటున్నారు ఈరోజు ఇండస్ట్రీ వాళ్ళు. మా దగ్గరే ఉంది అవకాశాలు, మేమే ఇప్పిస్తాం. మా దగ్గర ఆడిషన్లు. మీరు యాక్టింగ్ బాగా నేర్చుకోవాలి. తో అంటే అవ్వదు. పర్ఫెక్ట్ డైలాగ్ అన్నది పర్ఫెక్ట్గా చెప్పాలి, బాడీ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, నవరసాలు కరెక్ట్గా పలకాలి. అవన్నీ మేము నేర్పిస్తాం, మీరు రండి. అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఏం పర్లేదు, కొంచెం కోరిక ఉండాలి, బలమైన కోరిక ఉండాలి. కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకైతే ఎలా ఉంటుంది సార్? నేర్చుకున్న వాళ్ళ మేము కాస్టింగ్ సపోర్ట్ చేస్తాం. కాస్టింగ్ సపోర్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా మేము చెప్తాం కదా. మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మాకు ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి. సార్, ఈ ఛాయా మీడియా అకాడమీలో అసలు ఏమేమి కోర్సెస్ నేర్పిస్తారు? అంటే యాక్టింగ్ నేర్పిస్తాం అమ్మా, అదే రకరకాలు. 15 రోజుల కోర్సు ఉంది, సీరియల్స్ 15 రోజుల కోర్సు ఉంది, నెల రోజుల కోర్సు ఉంది, 3 నెలల కోర్సు ఉంది, 6 నెలల కోర్సు ఉంది. మీరు వచ్చి మాతో జాయిన్ అయితే మీరు ఎన్నాళ్ళు నేర్చుకుంటే సరిపోతుంది అనేది మేము జడ్జ్ చేస్తాం. అంటే ఓన్లీ మేము చెప్తాం. సినిమాకు సంబంధించిన నటన, సినిమా, టీవీ అన్ని టీవీలు, వెబ్ సిరీస్, సినిమాలు అన్ని ఏం కావాలన్నా నేర్పిస్తాం. నాటకాలు కావాలన్నా కూడా నేర్పిస్తాం. మా దగ్గర థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. బేసిక్గా సినిమా, మెయిన్లీ సినిమా వస్తే మిగతా అన్ని చిన్న చిన్న తేడాలతో చేసేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఏ ఏజ్ నుంచి నేర్చుకోవచ్చు అంటారు? 6 నుంచి 66 మా దగ్గర ఉన్నారు స్టూడెంట్స్. 6 నుంచి 66. నేను కూడా అక్కడ స్టూడెంట్ని, 63 ఏళ్ళు నాకు, 64 ఇంకో నెల అయితే. ఐఎమ్ ఆల్సో స్టూడెంట్, నిత్య విద్యార్థిని నేను. ప్రిన్సిపాల్ అయినంత మాత్రాన వీఆర్ ఆల్ స్టూడెంట్స్. ఒక విద్య నేర్చుకునేటప్పుడు ఆ విద్యకి అంతం ఉండదు, మనం ఎప్పటికీ స్టూడెంట్స్ గానే ఉంటాం. అవును, ఏ విద్య అయినా సరే నిత్య విద్యార్థులు అంటేనే అది. ఆ క్లారిటీ ఉండాలి. మేము ఇప్పటికీ ప్రతిరోజు ఒక సినిమా చూస్తాం, చూసి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. వాడు ఎలా యాక్ట్ చేశాడు, సీన్ తర్వాత సీన్ ఎలాగ కన్సీవ్ చేస్తున్నాడు డైరెక్టర్, ఎలాగ భాష ఎలా మాట్లాడుతున్నాడు, ఉచ్చారణ ఎలా ఉంది, ఏ పదం ఒత్తి పెడుతున్నాడు, ఏ పదం లేపుతున్నాడు, ఏ పదం దించుతున్నాడు, అంతా క్షుణ్ణంగా స్టడీ చేస్తాం. నిత్యం అదే పని మీద ఉంటాం. ఇప్పుడు ఆడిషన్స్ కి వెళ్లే ముందు కూడా వీళ్ళని బాగా ప్రిపేర్ చేస్తారా? ఆడిషన్లో తయారు చేస్తాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, కామెడీ బాగా చేస్తున్నాడు, అతని చేత కామెడీ బిట్లు తయారు చేయించి ఆడిషన్ చేసేవాళ్ళు ఇతన్ని కామెడీ అడిగేటట్టుగా ఎలా చేయాలో మేము నేర్పిస్తాం. ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనది ఏ పాయింట్ స్ట్రెంగ్త్ ఉందో ఆ పాయింట్ ఇంటర్వ్యూ చేసేవాడు అడిగేటట్టుగా మనం ప్లాన్ చేయాలి. అదే తెలివితేటలు. సో ఇప్పటికీ 600 మందికి అదొక టెక్నిక్. ఈ ఛాయా మీడియాలో స్టూడెంట్స్ ఇప్పటికీ ఛాయా మీడియా 600 మంది. 600 మంది స్టూడెంట్స్ వచ్చారు. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇది పెట్టి? 4 సంవత్సరాలకి 600 మంది స్టూడెంట్స్ కి మీరు ఆల్రెడీ వాళ్ళని ఒక యాక్ట్రెస్ గా తయారు చేసి. మేము లిమిటెడ్ తీసుకుంటామా, 12 మంది 13 మంది ఒక బ్యాచ్ అంతే, ఎక్కువ మంది తీసుకోలేదు. మనం కుదరదమ్మా, నేర్చుకోలేదు. మంది ఒక 50 మంది 100 మంది ఉన్నారు. అలాంటప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి వేరే బ్యాచ్, ఇంకో బ్యాచ్లో పెడతాం. సేమ్ బ్యాచ్లో ఒకేసారి అంతమందిని వెళ్ళొచ్చు, 12 మంది మ్యాక్సిమం. 12 మందికే గట్టిగా నేర్పిస్తాం. అంటే ఒక్కొక్క మధ్యాహ్నం ఓ బ్యాచ్, ఈవినింగ్ ఓ బ్యాచ్, మార్నింగ్ ఓ బ్యాచ్, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఒక బ్యాచ్, స్టూడెంట్స్ ఒక బ్యాచ్, అవుట్ ఆఫ్ స్టేషన్ ఒక బ్యాచ్, పిల్లలు ఒక బ్యాచ్, ఇట్లా సెలెక్టెడ్గా తీసుకుని లిమిటెడ్ సీట్లే పెడతాం. మేము ఊరికే నింపాం. ఆ క్రౌడ్ పుల్లింగ్ లేదు మా దగ్గర. లిమిటెడ్ అండ్ పర్ఫెక్ట్గా నేర్పిస్తాం. ఎన్ని మంత్స్ సార్ కోర్స్ అంతా? 15 రోజులు ఉంది, నెల రోజులు ఉంది, 3 నెలలు ఉంది, 6 నెలలు ఉంది. మీరు కొంతమంది స్టూడెంట్స్ నెల రోజులు జాయిన్ అయ్యి తర్వాత అబ్బే సరిపోలేదు సార్, ఇంకొక 4-5 నెలలు జాయిన్ అవుతాను సార్ అని కంటిన్యూ అయిన పిల్లలు ఉన్నారు. సార్ ఫైనల్గా అంటే ఇందాక నేను ఎప్పుడు ఒకటే మాట మాట్లాడతాను, అంటే ఆడపిల్ల అన్నప్పుడు కొంచెం ఎప్పటికైనా భయంగా ఉంటుంది. అంటే ఊర్ల నుంచి, విలేజెస్ నుంచి, ఇప్పుడు హైదరాబాద్లో నటన ఇష్టంగా ఉంటుంది, పేరెంట్స్కి కొంచెం భయం వేస్తుంది, సిటీకి పంపించాలి అంటే పిల్లల్ని భయం వేస్తుంది. సో కొంతమందికి ఏంటి అంటే అసలు ఇష్టం ఉండదు, పిల్లలకేమో చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్?
ఏం లేదమ్మా, ఎలాంటి భయం లేదు. మీరు కావాలంటే వచ్చి మా దగ్గర ఇప్పుడు చదువుతున్న ఆడపిల్లలతో మాట్లాడండి, సరిపోతుంది. మీ అమ్మాయిని పంపించండి, మేము హీరోయిన్గా తయారు చేసి పంపిస్తాం. మీరు రండి, మిమ్మల్ని హీరోయిన్గా తయారు చేసి పంపిస్తాం. మా స్టూడెంట్స్తో మాట్లాడండి, మా స్టూడెంట్స్, మా ఇంతకుముందు వెళ్ళిపోయిన స్టూడెంట్స్తో మాట్లాడండి, వాళ్ళే మీకు చెప్తారు ఏం జాగ్రత్తలు చెప్తున్నారు ఆడపిల్లకి సంబంధించి. మా ఇన్స్టిట్యూట్లో అబ్బాయి అమ్మాయి ఎక్కువ మాట్లాడినా కూడా మేము అబ్జెక్ట్ చేస్తాం. అంత స్ట్రిక్ట్గా ఉంటాం మేము. ఆషామాషి వ్యవహారం కాదమ్మా అకాడమీ నడపడం అంటే. నిజం. కరెక్ట్. చాలా కర్ర పెట్టుకుని కూర్చోవాలి అక్కడ. చాలా బాధ్యత మీకే, వాళ్ళ మీద వాళ్ళ బాధ్యతని మీకే ఆ, కదా. చాలా జాగ్రత్తగా అడుగుతారు ఉంటాం. రేపు. సూపర్. అట్లాంటి పిచ్చి వేషాలు వేయడానికి ఒప్పుకోం ఇక్కడ. మాది చాలా సాంప్రదాయబద్ధమైన స్కూల్, పాతకాలం పద్ధతిలో మేము. నన్ను అదే చూస్తే అర్థం అర్థమవుతుంది, కావట్లే. అర్థమవుతుంది. అసలు మీరు చెప్పే విధానమే అర్థమవుతుంది. ఇదంతా పాతకాలంలో ఉన్న స్కూల్స్ లాగే అంతే. కనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉంది చాలా చాలా. స్ట్రిక్ట్గా ఉంటాము. ఆ. ఆషామాషిగా వచ్చి ఇది నేర్చుకుని వెళ్ళిపోతాం, ఒప్పుకోం. సో అంటే మీరు అప్పుడు ఉన్న డెడికేషన్ అనేది చాలా డిఫరెంట్ అని ఫస్ట్ లోనే మీరు చెప్పేశారు. ఇప్పుడున్న వాళ్ళకి అది లేదు. ఇప్పుడు ఈ యాక్టింగ్ స్కూల్లో మీకున్న నటనకి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇప్పుడున్న వాళ్ళకి ఇస్తారు? మామూలుగా నేను గమనించింది ఏంటంటే భాషకి సంబంధించి కొంత మార్పు ఉంది. మా జనరేషన్లో భాష మేము చాలా నిర్దిష్టంగా ఉండేవాళ్ళం, పర్టికులర్గా నిర్దిష్టంగా ఉండేవాళ్ళం మేము. ప్రతి అక్షరం స్పష్టంగా పలకాలని చెప్పే జనరేషన్ మాది. ఇప్పుడు బాధ పలకలేరు చాలామంది. బాధ అనమనండి, బాధ అంటారు. మధ్యాహ్నం అంటారు, మధ్యాహ్నం. మధ్యాహ్నం. హా కింద పొల్లు వస్తే ముందు పొల్లు పలకాలి, తర్వాత హా పలకాలి. బ్రహ్మానందం, బ్రహ్మానందం కాదు. హా కింద పొల్లు వచ్చినప్పుడు కింద అది పలకాలన్నమాట. బ్రహ్మానందం కరెక్ట్, బ్రహ్మానందం తప్పు. ఓకే. ఇట్లా భాష విషయంలో మేము చాలా పర్టికులర్గా ఉంటాం. డిక్షన్, ఉచ్చారణ. ఉచ్చారణ పెరగాలంటే ఏం చేయాలి? ఏ జనరేషన్కైనా భాష ఒకటే కదా. భాష ముందు వస్తేనే కదా మీరు డైలాగ్ చెప్పేది. భాష వస్తేనే మీరు ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి భాష విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. దానికి సంబంధించిన పద్ధతులు, చిట్కాలు అన్నీ నేనే దగ్గరుండి నేర్పిస్తూ ఉంటాను. సో భాషలో ఉన్న ఉచ్చారణకే అంత ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి నందమూరి తారక రామారావు కానీ, అక్కినేని నాగేశ్వరరావు కానీ వాళ్ళు మాట్లాడితే తెలుగు అనర్గళంగా మాట్లాడతారు కాబట్టి అక్కడే అర్థం అయిపోతుంది దానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. అవును, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అని అనిపిస్తుంది. ప్రతి యాక్టింగ్ స్టూడెంట్ సాహిత్యం చదవాలమ్మా. తెలుగు సాహిత్యం చదివితేనే మంచి యాక్టర్ అవుతారు. పాత సినిమాలు చూస్తేనే మంచి యాక్టర్ అవుతారు. రైట్, నిజం. అప్పుడే తెలుస్తుంది. సూపర్ సార్. అంటే చాలా విషయాలు నేను కూడా చాలా బాగా తెలుసుకున్నాను. సో ఎవరికైనా సరే అండి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యాక్టింగ్ పరంగా ఏ మాత్రం ఆలోచించకుండా ధైర్యంగా మీరు ఈ ఛాయా మీడియాలోకి మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే అండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.